మెగాస్టార్ చిరంజీవి 45 ఏళ్ల కెరీర్లో ఎంతోమంది హీరోయిన్స్తో కలిసి నటించాడు. ఎందరో తారలను తన సినిమాల ద్వారా స్టార్స్గా మార్చాడు మెగాస్టార్. అయితే చిరంజీవితో చాలా సినిమాల్లో నటించిన ఓ హీరోయిన్ మాత్రం ఆయన హీరోలా లేడు, విలన్లా ఉన్నాడని అనేసిందట. మెగాస్టార్ చిరంజీవి మాత్రమే కాదు, మోహన్ బాబు, రజనీకాంత్ లాంటి స్టార్ హీరోలు కూడా కెరీర్ బిగినింగ్లో విలన్ పాత్రలు చేసిన వారే. ఒక రకంగా చెప్పాలంటే నెగిటివ్ రోల్స్ చేసి హీరోలుగా మారిన తర్వాతే ఇండస్ట్రీలో వారు స్టార్లుగా గుర్తింపు సాధించారు. చిరంజీవి అయితే చిన్న చిన్న పాత్రలతో కెరీర్ స్టార్ట్ చేసి హీరోగా, సుప్రీం హీరోగా, మెగాస్టార్గా ఎదిగాడు. అయితే చిరంజీవి కెరీర్ బిగినింగ్లో వరుసగా హిట్లు కొడుతున్న టైంలో ఓ హీరోయిన్ మెగాస్టార్ని పట్టుకొని హీరోలా లేడే అని కామెంట్ చేసింది. ఆ తర్వాత ఆమె చిరుతో ఎక్కువ సినిమాలు చేసింది. చిరంజీవిపై కామెంట్లు చేసిన ఆ హీరోయిన్ ఎవరో కాదు, సుహాసిని. ఆ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 80స్లో చిరంజీవి హీరోగా ఎదుగుతూ వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు. అప్పుడే సుహాసినితో కాంబినేషన్ కుదిరింది. వీరిద్దరూ కలిసి మగమహారాజు, చంటబ్బాయి లాంటి హిట్ సినిమాలు చేశారు. చిరంజీవి జోడిగా సుహాసిని నటించిన మొదటి సినిమా మగమహారాజు. ఈ సినిమా షూటింగ్ టైంలోనే ఓ విచిత్ర సంఘటన జరిగింది. మగమహారాజు సినిమా చేస్తున్న టైంలో సుహాసిని మరో హీరోయిన్ సుమలత ఓ తమిళ సినిమా షూటింగ్లో కలుసుకున్నారట. అప్పుడు సుమలత సుహాసినితో మాట్లాడుతూ, చిరంజీవితో సినిమా చేస్తున్నావట కదా, చాలా లక్కీ నువ్వు. అక్కడ అప్కమింగ్ స్టార్ అతను, తమిళంలో కమల్ లాగా తెలుగులో చిరంజీవి అని చెప్పిందట. వెంటనే సుహాసిని, అవునా, కానీ హీరోలా లేడే, విలన్ ఫేస్ కట్ ఉంది కదా అని కామెంట్ చేసిందట. సుహాసిని చేసిన ఈ కామెంట్స్ను సుమలత చిరంజీవితో చెప్పేసింది. దాంతో నెక్స్ట్ డే షూటింగ్ నుంచి సుహాసినికి సెట్లో ర్యాగింగ్ తప్పలేదు. షూటింగ్లోకి వెళ్ళినప్పటి నుంచి సుహాసినిని పట్టుకొని చిరంజీవి ఏడిపించడం మొదలుపెట్టారట. విలన్లతో ఎందుకు నటిస్తారులే, విలన్ ఫేస్ కట్ ఉన్నవారితో సినిమాలు ఎందుకు చేస్తారులే అని టైం దొరికినప్పుడల్లా చిరు సుహాసిని టీస్ చేసేవారట. ఈ విషయాలు ఎందుకు చెప్పావు అని సుమలతను అడిగిందట సుహాసిని. ఇదంతా చెబుతూ సుహాసిని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత రోజుల్లో చిరంజీవి, సుహాసిని ఎన్నో సినిమాల్లో నటించడంతో పాటు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా అయ్యారు. చిరంజీవి తన కెరీర్ని ట్రెండ్ని బట్టి మార్చుకుంటూ వెళ్తున్నారు. ప్రజెంట్ జనరేషన్కు సింక్ అయ్యేలా తనను తాను మార్చుకుంటున్నారు. 70 ఏళ్ల వయసులో కూడా అదే గ్రేస్, అదే స్టెప్స్తో అదరగొడుతున్నారు మెగాస్టార్. ఫిట్నెస్ను ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ కుర్ర హీరోలకు కుళ్ళు పుట్టేలా చేస్తున్నాడు. అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన మనశంకర వరప్రసాద్లో డిఫరెంట్ మేకోవర్తో అభిమానులను అలరిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.